హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్. ఈరోజు నేను చెప్పే రెసిపీ ఇన్స్టెంట్ మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నానండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల దాకా బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ నార్మల్ బియ్యం పిండి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు దాకా పుట్నాల పప్పును కూడా వేసుకోండి. మీరు పుట్నాల పప్పు ప్లేస్లో రోస్ట్ చేసుకున్నటువంటి మినపప్పు పావు కప్పు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్నటువంటి పొడిని మనం ఆ బియ్య పిండిలో కలుపుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత అందులోనే వేడి చేసుకున్నటువంటి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా యూస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా ఉండాలి. అప్పుడే మీకు మురుకులు అనేవి గుల్లగా వస్తాయి. ఇప్పుడు అందులోనే వాటర్ని వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోండి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదండి, అలానే మరీ సాఫ్ట్గా ఉండకూడదు. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల దాకా పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడండి మీడియం సైజు ఉన్న మురుకులు షేప్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మురుకులు గొట్టం చుట్టూ ఆయిల్ని అప్లై చేసేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేయటం వల్ల మీరు మురుకులు పిండి వేసినప్పుడు ఈ గొట్టానికి పిండి అనేది అతుక్కోదు. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా కొద్దిగా తీసుకొని ఆ మురుకుల గొట్టంలోకి వేసుకోండి. ఇలా వేసుకొని మూత పెట్టేసి ఈ మురుకుల గొట్టం పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఆ మురుకుల గొట్టం ఈ విధంగా ఆయిల్లోకి ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత చూసారు కదండి, తెల్ల నురుగు అనేది వస్తుంది. ఈ నురగ పోయేదాకా ఫ్రై చేసేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే. ఇలా నురగ పోయిన తర్వాత ఎమ్మటే మరోవైపుని తిప్పేసుకొని మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసేసుకోండి. ఇలా మంచి కలర్ రాగానే ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మురుకులు రెడీ అయిపోయినాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.